సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం చిన్నయ్యపాలెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర పినగడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట జంక్షన్, గోపాలపట్నం మీదుగా బస్సు యాత్ర సాగింది. మధ్య మధ్యలో ఆగుతూ జనం సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని దగ్గరకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. యాత్ర సాగే మార్గంలో ఘన స్వాగతం పలుకుతున్నారు పార్టీ శ్రేణులు. రోడ్డుకి ఇరువైపులా వేల సంఖ్యలో బారులు తీరారు. ఆ తర్వాత ఎన్ఏడి జంక్షన్ దగ్గరకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. భోజన విరామం తర్వాత కాసేపట్లో ఎన్ఏడి జంక్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. మరోవైపు బస్సు యాత్రలోని సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా చిన్నయ్యపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ నాయకులతో పాటు పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది వైసీపీ. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఫైనలైజ్ చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ రేపు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేపు మేనిఫెస్టోను ఖరారు చేయనున్న సీఎం జగన్ ఈ నెల 26 లేదా 27 తేదీల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.